రకమైన ప్యాచెస్ ఉండకూడదు. ప్యాచెస్ గనక ఉంటే అవి మనకు అవసరం లేని టాక్సిన్స్ లాంటివి, కాబట్టి అవి ఉండకూడదు. మొలకలు వచ్చి ఉండకూడదు. కట్ చేసినాక కూడా బ్లాక్ కలర్ ప్యాచెస్ ఉంటే అవి కూడా వాడకూడదు. ఎలా వాడాలి బంగాళదుంపలు? కరెక్ట్గా ఇలాగే వాడాలి. దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా డీప్ ఫ్రై చేయడము, చిప్స్ చేసుకొని తీసుకోవడము, ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసి వాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పోషక విలువలు మరీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలాగే ధనియాల పొడి కూడా జీర్ణానికి బాగా హెల్ప్ చేస్తుందండి, అది కూడా బాగుంది. కొబ్బరి తురుమున్నది. కొబ్బరి వాడేటప్పుడు ఎలా అంటే జాగ్రత్తగా వాడాలి, డెఫినెట్గా వాడాలి, కానీ లిమిట్లో వాడాలి. ఇది మీరు బాగా గమనించుకోవాలి. దాన్ని అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు, చేయకూడదు కూడా. బట్ ఎంత వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆలు మిరియాల వేపుడు అన్నది బాగుంది. ఇప్పుడు పకోడీ కుర్మాలోని పోషకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పకోడీ అంటేనే జనరల్గా చెప్తూ ఉంటాను, సాయంత్రం పూట అలాంటివి తీసుకోవద్దు, మంచిది కాదు అని. మరి దాన్ని కుర్మా చేసుకొని తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇలాంటివి జనరల్గా మనం ప్రిఫర్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే పకోడీలు డైజెస్ట్ అవ్వడమే చాలా కష్టము. మరి దానిలో గ్రేవీ కూడా మనకు మళ్ళీ మసాలా దినుసులు అన్నీ కూడా వాడుకొని, ఇప్పుడు మనకు గ్యాస్ట్రిక్ సమస్యలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ లవంగాలు, ఈ బిర్యానీ ఆకులు, ఇలాంటివే. అవి ఎలాంటి ఐటమ్స్ అంటే 2-3 వాడుకుంటే సమస్య లేదు. మరీ ఎక్కువగా కనుక వాడుకుంటే డెఫినెట్గా గ్యాస్ట్రిక్ రీఫ్లెక్స్ అనేవి అవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ రీఫ్లెక్స్ అంటే ఏంటంటే తిన్న వెంటనే పుల్లటి తేపులు రావడము, కడుపు కొంచెం ఉబ్బరంగా అనిపించడము, ఇవన్నీ కూడా డైట్కి సంబంధించింది. మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఏం తింటే కూడా ఇమ్మీడియట్గా బాడీ నుంచి దాని తరఫున ఒక సిగ్నల్ వచ్చేస్తుంది. అంటే నువ్వు తిన్నది బాగుందా లేదా అని మనకు అది సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్ ఆహారం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, బాడీ ఫ్రెష్గా ఉల్లాసంగా అట్లా ఉంటుంది. అదే మనం ఇలాంటి ఐటమ్స్ తీసుకున్నామంటే భారంగా, టయర్డ్గా, నిద్ర వస్తున్నట్టుగా, తల తిరుగుతున్నట్టుగా, ఇవన్నీ కూడా రావడానికి ఒక రకమైన కారణం ఫుడ్ కూడా అవ్వచ్చు. హిపోక్రటిస్ అని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఉన్నారు. అంటే ఇప్పుడు బేసిక్ MBBS దానికంతా కూడా మూలకర్త ఈ హిపోక్రటిస్. ఆయన ఏం చెప్పారు అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్, అంటే ఫుడ్ వచ్చేసి మందులాగా మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ పకోడీ కుర్మాలోని పోషకాలు అంత గొప్పగా లేదని కూడా చెప్పచ్చు. కాకపోతే నోట్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు ట్రై చేసుకుంటే పర్వాలేదు. హోల్ వీట్ పాస్తా అంటే పీచు పదార్థంతో కూడిన పాస్తా చూడ చక్కగా ఉంటుంది, బాగుంటుంది. చాలా పిల్లలకు కూడా అదొక వెరైటీ లాగా ఉంటుంది. మన ఇడ్లీ, దోశలు, పెసరట్లతో పాటు అది కూడా ఒక రోజు చేసిస్తే తప్పేమీ లేదు. కాకపోతే డైలీ అలాంటివి బయట కొని తెచ్చుకోవడము అవి మనం అవాయిడ్ చేయాల్సింది. సో సాలడ్ ఆయిల్, మయోనైస్ అనేవి అది ఓన్లీ ఫ్లేవరింగ్ ఏజెంట్ టేస్ట్ కోసం అని, అంటే కొంచెం మంచి ఒక ఫ్లేవర్, ఒక అరోమా అన్నీ కూడా వస్తుంది. సో దాన్ని ఎక్కువగా వాడకుండా లిమిట్లో వాడుకుంటే బాగుంటుంది. వాడకూడదే అని కాదు, దాన్ని లిమిట్లో తీసుకోండి. మయోనైస్ కూడా అంతే. ఇప్పుడు మయోనైస్ కంటే కూడా మనము గీ లేకపోతే బటర్ వాడుకున్నా, అంటే అన్సాల్టెడ్ బటర్ ఎప్పుడు కూడా సాల్ట్ లేనిది వాడుకుంటే ప్రాబ్లం లేదు. సో అలాంటి బటర్ వాడుకున్నా దట్స్ నాట్ అ ప్రాబ్లం. 1 or 1.5 teaspoon అలా తయారు చేసి ఇంట్లో ఫ్రెష్గా పిల్లలకి చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్గా దాన్ని తీసుకుంటారు. మీకు ఇంకొక చిట్కా అంటే ఇంకో సజెషన్ కూడా, కొద్దిగా మీరు గ్రేటెడ్ చీజ్ కానీ గ్రేటెడ్ పన్నీర్ కానీ దీనికి వేసేస్తే ఇంకా ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా మంచి ఒక హోల్సమ్ డిష్గా కూడా తయారవుతుంది. అంటే సమతుల్య ఆహారం అంటారు కదా, అలాగుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయొచ్చు. కివీ ట్రిపుల్ ఫ్రూట్ జ్యూస్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కివీ ఫ్రూట్ అంటే ఏంటంటే కొంచెం సపోటా లాగా ఉంటుంది. మనకు చూడడానికి మన చిక్కు పళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. సో క్యాలరీస్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. కాకపోతే చిక్కు మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కివీ ఫ్రూట్ మనకు స్వీట్గా అనిపించదు, కొంచెం పుల్లగా కూడా అనిపిస్తుంది. క్యాలరీస్ అంత ఎక్కువగా కూడా లేదు. కివీ అంటేనే న్యూజిలాండ్లో మనకు దొరికే ఫ్రూట్ అనమాట. సో ఇది లో క్యాలరీనే. డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. దీన్ని తీసేసి యూజ్ చేయాలి కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు కివీ ఫ్రూటు, స్ట్రాబెర్రీస్, ఈ రెండు కూడా, స్ట్రాబెర్రీస్ కూడా చాలా మంచిదండి. పైనాపిల్ అనేది కూడా మనము బ్రోమోలిన్ ఒక కాంపౌండ్ ఉంటుంది. సో అది కూడా మనం జ్యూస్ చేసి తీసుకున్నా తప్పలేదు, అలాగే తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా జనరల్ సలహా ఫ్రూట్స్ లాగా తీసుకోవాలి. ఈ జ్యూసెస్ అనేవి ఎలా అంటే మనం ఇక ఎప్పుడైనా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆ సమయంలో మనం వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది.
ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే గార్నిషింగ్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ కంటే కూడా బ్లాక్ గ్రేప్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటూ ఉంటాము. యాంటీ ఆక్సిడెంట్స్ కంటే కూడా డార్క్ కలర్లో ఉంది కాబట్టి పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ పిగ్మెంట్ మూలాన యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇక చెర్రీస్ కూడా మంచిదే, అవి కూడా మనం తీసుకోవచ్చు. ఐస్ ఉన్నది. ఐస్ అనేది మనం ఇంట్లో ఐస్ ప్రిపేర్ చేసుకుంటే పర్వాలేదు, కానీ బయట ఎప్పుడైనా మనం జ్యూసెస్ తాగినప్పుడు మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే ఐస్ అక్కడ వేసుకోరాదు. ఇంకో హైలైట్ ఏంటంటే దీంట్లో మనం హనీ వాడుకున్నాము. సో హనీ ఈజ్ డెఫినెట్లీ బెటర్. హనీ కూడా ఇప్పుడు ఎలా ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు అని చెప్తూ ఉంటానో అలాగే హనీ కూడా మనకు గనక మంచి హనీ దొరికితే చాలా మంచిది. అది కూడా కంప్లీట్గా ప్రాసెస్ చేసేస్తే అందులో ఉన్న పోషక విలువలు కూడా మనకు దక్కవు. సో ఇది మెయిన్ థింగ్. సో ఈ కివి ట్రిపుల్ ఫ్రూట్ జ్యూస్ బాగుంది, వెరైటీగా ఉంది. కివి ఫ్రూట్ అనేది ఒక కొత్త మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. పోషక విలువల వివరాల్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా థ్యాంక్స్ అన్న గారు. ఇప్పుడు మీ అందరి కోసం కొన్ని వంటింటి చిట్కాలు. వంటింట్లో ఒక్కోసారి ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి. అలా ఈగల బాధ నుంచి తప్పించుకోవాలి అంటే కొద్దిసేపు కర్పూరం వెలిగించి ఉంచండి. చాలా సేపటి వరకు ఈగలు ఆ ప్రాంతానికి రావు. ఎప్పుడైనా నిమ్మరసం నేలపైన పడితే ఏమవుతుంది? తెల్లగా మచ్చలు అవుతాయి. అయితే ఆ మచ్చలు ఈజీగా పోవాలంటే కీరదోసకాయ ముక్కతో రుద్ది చూడండి, మరకలు ఇట్టే మాయమైపోతాయి. ఎప్పుడైనా పంటి నొప్పి విపరీతంగా ఉందనుకోండి, అప్పుడు వెంటనే చేయాల్సింది ఈ చిట్కా. ఆలుగడ్డతో రసం తయారు చేసుకొని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి పంటి పైన అప్లై చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటీ టిప్. ఎర్రటి పెదాలు మీ సొంతం కావాలనుకుంటున్నారా? అయితే రోజు పడుకోబోయే ముందు కొత్తిమీర రసాన్ని పెదాలకు అప్లై చేసి చూడండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లో మీ లిప్స్ రెడ్ కలర్ లో మారిపోతాయి. గత వారం మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్ వారు అందించే గిఫ్ట్ హ్యాంపర్ ని గెలుచుకున్న లక్కీ విజేత ఎంటీఆర్ లహర్ అని టైప్ ఇచ్చి మీ సమాధానం, పేరు, చిరునామాను 562635కి SMS చేయండి. ఈ గురువారంలోగా మాకు పంపి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ ను గెలుచుకోండి. సో ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. చక్కటి వంటలు అలాగే చక్కటి సెలబ్రిటీతో చాలా సరదాగా గడిచిపోయింది కదా. మరి ఇవాల్టి వంటలు మీకు నచ్చాయని ఆశిస్తున్నామండి. మీ సలహాలు సూచనలు కూడా మాకు తెలియచేయచ్చు. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడ్. ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్న వారు మలబా గోల్డ్, బ్యూటీ మీట్స్ క్వాలిటీ. సహసమర్పణ Tata Docomo, available on GSM, CDMA and 3G. విప్రో స్మార్ట్ లైట్ CFL స్పైక్ షీల్డ్ తో సహా